వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాశీనాయన మండలంలోని అక్కెంగుల్ల సావుశెట్టిపల్లె గ్రామాలలో ప్రభుత్వ భూములను స్థానికులు ఇవ్వకుండా స్థానికేతలకు ఇచ్చిన వాటిని రద్దు చేయాలని పెద్ద ఎత్తున అక్కడ స్థానికులతో భూములు దున్నించేదానికి ప్రయత్నం చేసిన సందర్భంగా ఆ భూములను రద్దు చేయకపోవడం, అదేవిధంగా భూ కబ్జాదారులైన హైదరాబాద్ వాసి శ్రీనివాసులరెడ్డి, ఈ మండలం సంబంధించి బసన్నపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు వీళ్ళ భూములు చూస్తే ఒక్కొక్కరికి 300 ఎకరాల భూములు ఇచ్చినారు. వాటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేసిన, స్థానికులు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలన్నా కానీ ఇవ్వకుండా ఆ భూ కబ్జాదారులు పోలీసుల సహాయంతో కేసులు పెట్టి ఆ విధంగా రౌడీ షీటర్ నమోదు చేయించారు. పోలయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఆయన పైన రౌడీ షీటర్ నమోదు చేసిన 6 కేసులు ఉన్నాయి. అవి ఒక మనిషిని కొట్టినేది కాదు, ఒక తలదించుకునే పని కూడా చేయని పనులు అన్నీ భూ పోరాటం 10 మంది కోసం భూ సమస్యల మీద పెట్టినటువంటి కేసు రౌడీ షీటర్ నమోదు చేసినారు. అదేవిధంగా మొన్న తిరిగి రెడ్ స్టాండిల్ ఎర్రచందనం కేసు కూడా నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు. కాబట్టి తప్పుడు కేసు పెట్టి ఈ వ్యవసాయ కార్మిక సంఘం పోలయ్య మీద అయితే ఇక్కడ భూములు సావుశెట్టిపల్లె, అక్కంగుల్ల తదితర గ్రామాల రెవెన్యూ గ్రామాల్లో దాదాపు ఒక గ్రామంలో 5,000 ఎకరాల నుంచి 10,000 ఎకరాలు ఉంది. ఈ భూములన్నింటినీ పేదలు దింపి ఆ విధంగా భూ పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి పేదలందరినీ చైతన్యవంతులు చేస్తున్నారు. కాబట్టి ఇది మింగుడు పడక అధికార పార్టీ నాయకులు కేసులు నమోదు చేయించి రౌడీ షీట్లు నమోదు చేయించారు. అదేవిధంగా పేదలు సాగులో ఉన్నారు 15 ఏళ్ళ నుంచి, వాళ్ళందరికీ ఎంజాయ్మెంట్ ఇవ్వకుండా కోర్టుకు పంపుతున్నారు. కోర్టుకు వేలు డబ్బు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ దృష్టికి అనేక సార్లు తీసుకొచ్చినాం. అయా సాగులో ఉన్నటువంటి వాళ్ళకు ఎంజాయ్మెంట్ అన్న ఇవ్వండి, సాగు పారాలన్నా ఇవ్వండి, లేదు అసైన్మెంట్ అన్నారు అసైన్మెంట్ల పట్టాల నమోదు ఇవ్వాలని ఏ ఒక్కటి ఇవ్వకుండా ఈ పేదలందరినీ తిప్పుతున్నారు. కాబట్టి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి ఇది నిర్దిష్టంగా హామీ ఇవ్వాలని తహసీల్దార్ గారికి డిమాండ్ చేస్తున్నాం. ఈ భూమిని పేదలు దున్నుతా ఉన్నా, పైర్లు పెడతా ఉన్నా, ఈరోజు దశాబ్దాలు గడుస్తూ ఉన్నా ఈరోజు కూడా పట్టాలు ఇవ్వకపోవడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇది వెంటనే జిల్లా కలెక్టరు, ఆర్డీఓ జోక్యం చేసుకొని దున్నుతున్నటువంటి భూమి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో కడప కలెక్టర్ ఆఫీసు ముందు, బద్దివేల ఆర్డీఓ ఆఫీసు ముందు కూడా పికెటింగ్ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము నిర్బంధిస్తాం. అట్లాగే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా స్తంభింపజేస్తామని చెప్పి కూడా సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. 76వ సర్వ నెంబరు మా అమ్మ చనిపోనంగా ఇప్పుడు ఈయన వేణుగారు ఈఆర్ఓ పనిచేస్తున్నాడు. సార్ నా పని ఇప్పుడు నాకు నా పేరుతో చేసి ఇవ్వండి, మా అమ్మ చనిపోయింది అని చెప్పేసి అడిగిన. నీ కాడ ఉండే సబ్జెక్ట్ తీసుకొచ్చి నా చేతివు, నేను 4 రోజులు కల్లా చేస్తానని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను నమ్మకంగా తీసుకుపోయిస్తే రోజు తిప్పటం తప్పనిచ్చి ఏమీ కానీ ప్రయత్నం లేదు. లాస్ట్కు తిప్పి మా అమ్మ ఫోటో తీసి నా ఫోటో కనిపించిండు, ఆన్లైన్ వేయించుకోండి అని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను భయంకరంగా ఏమైందని చెప్పి సంతోషంగా బ్యాంక్ కార్డు పోయినా లోన్ తెచ్చుకున్నామని. పోతే ఆన్లైన్ చూపించలేదు. చూపించినట్టు ఏం సార్ నువ్వు ఆన్లైన్ చేస్తానని చెప్పాను, కాలేదే, ఏమీది నాకేం అర్థం కాలేదు అని అడిగిన. ఓ చేస్తాను పని అత్త ఆ విధంగా చాలా రోజులు చెప్పిండు. తిప్పంగా నేను బాధపడి ఏం సార్ నాకు ఇంకా ఆన్లైన్ చేయలేదు, మేము ఈ రకంగా ఉన్నాయని అడిగిన తర్వాత ఏం చెప్పిందంటే నాకు కాళ్ళు చెప్పు వదిలినాక నాకు ఆందోళన కలుగుతానే ఏం సార్ ఇది దుర్మార్గం, ఇది మంచిది కాదు అని చెప్పిన. 77వ సర్వే నెంబరు నాకు చేస్తానని చెప్పిండు. చెప్పి ఇంకా చేయకుండా ఆ రకంగా బాధ పెడతా చేస్తా ఉంటే నాకు చదువు రా సార్ అని చెప్తే నేను కరెక్ట్గా చేసి ఇస్తానని చెప్పి తలకొట్టుకోవడము, ఆ ఏరియా పేరు ఆన్లైన్ చేయడం, ఆ అబద్ధాలు చెప్పేసి భక్తులు వెంకటేశ్వరు అని ఆయన పేరు పెట్టి ఆయన చేసి ఆ విధంగా చేస్తా వచ్చిండు. ఈ ఎంఆర్ చాలా ఇబ్బంది పెట్టిండు. 2 లక్షల డబ్బులుగా లాక్కొని ఏం చేయలేదు. ఈ ఎంఆర్ఓ సార్ వచ్చిన తర్వాత ఇక్కడనే కరెక్ట్ వారు వచ్చిన ఆర్డీఓ సారు
బండి ఎదురుగా కూర్చున్న తర్వాత ఈ ఎంఆర్ఓ సార్ చెప్పిండు. ఈ ఎంఆర్ఓ సార్ చెప్తే చేస్తానని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళా సోమవారం రోజు వచ్చిన, ఏం సార్ మీరు చేస్తానని చెప్పిండు కదా సార్ చెప్పిండంటే, పోయా ఆడిపోయి ఆటోకి ఆడిపో ఆయన బెదిరించిండు. ఈ నుండి ఎక్కువ మాట్లాడి వెళ్ళిపోయినాడు. ఈ రకంగా నాకు బాధ పెట్ట, నాకు మా ముత్తాతల నుండి, మా ముద్దప్పుల కాడ నుండి మాది 6వ తరం మాది, మాకు భూమి ఆన్లైన్ చేయకుండా ఏరే పేరు మీద చేసి ఆ రకంగా బాధ పెట్ట చేస్తూ ఉండరు. 177 సర్వే నంబర్. అందుకు దాన్ని తప్పనిచ్చి మాకు ఏది పొలం లేదు, మాకు ఇంతకాడికి ఏం లేదని ఆయన కాళ్ళ పాదోపన్నా కానీ కేర్ చేయలే. ఆయన ఒకప్పుడు ఏమీ లేకుండా బాధపడుకుంటా పాత మిద్దె ఉండేది, ఇందిరాగాంధీ ఇచ్చిన మిద్దె. మనిషి ద్వారా మాకు చిన్నప్పుడు చెప్పినారు ఆపురాయలపల్లి, కింగుల పొలము, సాగుపల్లి పొలం అందరు సాగులో ఇండివిజువల్గా తెచ్చేసి చెప్పినారు. చెప్పినప్పుడు మీకు అన్ని విడత పత్రాలాగా ఒక్కొక్కడు తీసుకొచ్చి ఇచ్చి అందరికి మీరు సబ్మిట్ చేసినప్పటికి కూడా మీకు వీఆర్ఓ చెప్పినారు, ఆర్ఎస్ఆర్ చెప్పినారు, అందరూ చెప్పినప్పుడు మీరు ఇక్కడ చెప్తామని తప్పితే వాళ్ళ యొక్క ఎటువంటి సంబంధం వాళ్ళు ఇంతవరకు మాకు పంపించడం కానీ రమ్మని చెప్పడం కానీ ఏది కూడా ఇంతవరకు జరగలే. మేమేమంటామంటే ఆన్లైన్ ఎవరి పేరు మీద ఉండని ఇన్ని సంవత్సరాల నుంచి మేము సాగులు ఉన్నాం కదా, మధ్యలో ఆన్లైన్ మేము చేసుకోలేకపోయినా కూడా మధ్యలో ఎవరు అక్కింగుల్లో వాడి మధ్యలో వచ్చేసి ఫస్ట్ నుంచి సాగులు ఉండడానికి న్యాయం జరగడంలే. ఇప్పుడు మధ్యలో వచ్చినప్పుడు వాడు కేసులు పెట్టి మా మీద అక్రమ కేసులు పెట్టి దానికి రోడ్డు అదే పొలం మీద కేసులు తీసుకొని రౌడీ సీట్లు పెట్టడం, కోర్టు పంపించడం చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము స్థానికంగా ఉండం కదా, సాగులో ఉండం, ఎన్నెలకు సాగులో ఉన్నాము, ఎవరి పేరు మీద ఆన్లైన్ ఉండే మాకు సంబంధం లేదు. కానీ మాకు ఎంజాయ్మెంట్, ఇన్ని సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాం అనేది మాకు ఎంజాయ్మెంట్, అది ప్రధానంగా.